హాయ్ నమస్తే అందరికీ. నా పేరు ఎంఎస్ ప్రసాద్. తిరిగి నా ఛానల్‌కి స్వాగతం. ఈరోజు ఒబెసిటీ వలన వచ్చే ఇబ్బందులేంటి? ఊబకాయం వలన ఎటువంటి అనారోగ్య పరిస్థితులు ఎదుర్కొంటున్నాం అనేది తెలుసుకుందాం. అసలు ఊబకాయం వలన మన పనులు మనం చేసుకోవాలన్నా, కూర్చోవాలన్నా, నించోవాలన్నా, ఏదైనా పని మీద కాన్సంట్రేషన్ పెట్టాలన్నా కూడా శరీరం సహకరించదనమాట. ఈ ఊబకాయం పెరిగిపోవడం వలన మైండ్ కూడా స్తబ్దుగా మారిపోతూ ఉంటుంది. ఈ ఫ్యాట్ సెల్స్ అనేది మన మైండ్‌ని కంట్రోల్ చేస్తా ఉంటాయి జనరల్లీ. అయితే బాడీలో ఫ్యాట్ అనేది అవసరమా అంటే ఖచ్చితంగా అవసరం. ఇది వేడిని పుట్టిస్తుంది, శక్తిని పుట్టిస్తుంది. కానీ మనం అదే పనిగా మన బాడీలో ఉండే గదుల్ని ఫ్యాట్‌తో క్యాలరీస్ తినాల్సిన దానికన్నా ఎక్కువగా తినడం, తిన్న క్యాలరీస్‌ని ఖర్చు పెట్టకపోవడం వలన అది ఫ్యాట్ రూపంలో మారి మన శరీరాన్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. దీని వలన రకరకాలైన వ్యాధులు మనల్ని చుట్టుముడుతూ ఉంటాయి. థైరాయిడ్ ఇష్యూ, హార్మోనల్ ఇన్‌బ్యాలెన్స్, పీసీఓడీ, పీసీఓఎస్, ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్, ఆడవాళ్ళలో ఋతుక్రమ సమస్యలు, రావాల్సిన టైం కన్నా ముందుగానే రావడం, రావాల్సిన టైంలో రాకపోవడం, వచ్చినప్పుడు అతిగా బ్లడ్ బ్లీడ్ అవుతూ ఉండడం, విపరీతమైన పెయిన్ తీసుకోవడం, ఇవన్నీ కూడా లేడీస్‌లో ఎక్కువగా చూస్తూ ఉంటారు. హార్ట్ ప్రాబ్లమ్స్, నెర్వస్ ఎప్పుడైతే ఫ్యాట్ సెల్స్‌తో కొలెస్ట్రాల్‌తో పెరిగిపోవడం వలన హార్ట్ బ్లాక్స్ రావడం, కిడ్నీ, లివర్ వాటి పనులు వాటిని సక్రమంగా చేసుకోలేని పరిస్థితులు కల్పించడం, ఫ్యాటీ లివర్ ఇష్యూస్ రావడం, కిడ్నీ ఫిల్టరేషన్ అనేది ఇబ్బంది కలగడం, ఇలా ప్రతి దానిలో కూడా సంతృప్తి చర్య అనేది జరగకుండా ఇబ్బంది పెట్టి స్లీప్ యాప్నియా ప్రాబ్లం. చాలా మందిలో రాత్రంతా ఆక్సిజన్ అనేది సరిగా అందదు. నిద్రపోతున్నప్పుడు సడన్ గా ఉలిక్కిపడి నిద్ర లేవడం, రోజంతా కూడా నిద్రావస్థలో ఉండడం, రోజు మొత్తం వాళ్ళకి ఇంకా నిద్ర వస్తుంది అనే ఫీలింగ్ మత్తుగా ఉంటూ ఉంటుంది. ఇదంతా కూడా ఊబకాయం వల్లనే సంక్రమిస్తూ ఉంటుంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, అల్సర్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. గ్యాస్ రిఫ్యూజన్ అనమాట. అంటే నోటిలోకి గ్యాస్ అనేది తంతూ ఉంటుంది. కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వస్తూ ఉంటుంది, మైండ్ సెట్ కంట్రోల్లో ఉండదు, స్ట్రెస్ పెరిగిపోతూ ఉంటుంది, ఏ పని చేయాలన్నా కూడా అనాసక్తి పెరిగిపోతూ ఉంటుంది, వర్క్ మీద ఎక్కడ కూడా కాన్సన్ట్రేషన్ అనేది ఉండదు, ఏదో చెయ్యాలి అన్న ఆలోచన కన్నా కూడా అసలు ఏమీ చేయకుండా స్తబ్దుగా గడిపేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ పెడతా ఉంటారు. ఆడవాళ్ళలో నడుము అనేది 35 అంగుళాలు ఉండాలి, జెంట్స్ వచ్చేటప్పటికి 40 అంగుళాలు ఉండాలి. ఇంతకు మించి దాటినప్పుడు ఇది ఊబకాయానికి దారితీస్తూ ఉంటుంది. పీపుల్లో బిఎంఐ అనేది 18.5 to 25 ఉన్నప్పుడు వీళ్ళు బ్యాలెన్స్డ్గా ఉన్నట్టు. ఎప్పుడైతే 25 నుంచి 30కి రీచ్ అవుతుందో ఈ మధ్యలో ఉన్న వాళ్ళని ఒబెసిటీ కింద పరిగణిస్తూ ఉంటారు. 25 to 30, 30 to 35, 35 to 40, ఇంకా 40 దాటితే ఓవర్ ఒబెసిటీ. ఈ టైప్ 1, టైప్ 2, టైప్ 3 దాటిన తర్వాత వచ్చేది ఓవర్ ఒబెసిటీ. ఇన్బ్యాలెన్స్ చేసుకుంటూ, స్ట్రెస్ని పెంచుకుంటూ, ఈటింగ్ హ్యాబిట్స్ అనేది మారిపోతూ ఉన్నాయి, టైమింగ్ మారిపోతూ ఉంది. సరైన టైంలో సరైన మోతాదులో ఫుడ్ తీసుకోకపోవడం, తీసుకునే ఫుడ్ని సరైన పద్ధతిలో తీసుకోకపోవడం, కార్బోహైడ్రేట్స్ని ఎక్కువగా ఇవ్వడం, ఫ్యాట్ కంటెంట్ని బాడీకి ఎక్కువగా ఇవ్వడం, బ్యాలెన్స్డ్ ఫుడ్ని మెయింటైన్ చేయలేకపోవడం, సరైన న్యూట్రిషన్ని మన బాడీకి అందించలేకపోవడం వలన ఈ ఉరుకుల పరుగుల జీవితంలో సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎక్కువగా కూర్చుని చేసే వర్క్స్ మీద సెడెంటరీ లైఫ్ స్టైల్ పెరిగిపోవడం వలన నిద్ర ఇన్బ్యాలెన్స్ అయిపోవడం, చేయాల్సిన వర్క్ చేయాల్సిన టైంలో చేసుకోకుండా స్లీప్ని డిస్టర్బ్ చేసుకుంటూ ఉండడం, హైడ్రేషన్ అనేది సరిగా మెయింటైన్ చేసుకోలేకపోవడం, ఓవర్ వెయిట్కి దారితీస్తూ తీసుకునే ఆహారాన్ని జాగ్రత్తగా టైం టు టైం మెయింటైన్ చేస్తూ ఎంత ఆహారం తీసుకోవాలో అంతకన్నా తక్కువ ఆహారం తీసుకోవడం, కొవ్వుని ఫ్యాట్ రూపంలో మార్చుకోవడానికి సరిపడే అవకాశాన్ని బాడీకి ఇవ్వడం, ఎప్పుడు కూడా ఫుడ్ని 70% వరకే తినాలి, మిగతాది గ్యాప్ పెంచుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే మనం తక్కువగా ఆహారం తీసుకున్నామో మన బాడీ రిమైనింగ్ దాన్ని కొవ్వు నుంచి ఎనర్జీగా మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంది.
అయితే తక్కువగా ఆహారం తీసుకున్నప్పుడు ఎక్కువగా ఆకలి అనిపిస్తూ ఉంటుంది. ఆహారం అనేది ఒక పద్ధతి ప్రకారం తీసుకోవాలి. ఎక్కువగా వెజిటబుల్స్, గ్రీనరీ ఉండేలా చూసుకుంటూ ఉండాలి ఫుడ్లో. కొవ్వు పదార్థాలు, మంచి ఫ్యాట్ తీసుకుంటూ ఉండాలి. ప్రోటీన్ ఫుడ్ ఇస్తూ ఉండాలి బాడీకి. కాంప్లెక్స్ కార్బ్స్ ఇస్తూ ఉండాలి. సింపుల్ కార్బోహైడ్రేట్స్కి దూరంగా ఉండాలి. ఫ్యాటీకి దూరంగా ఉండాలి. ఎప్పుడైతే కనుక ఇలా బ్యాలెన్స్డ్గా మనం ఫుడ్ ప్లేట్ని మెయింటైన్ చేస్తూ 30-30-40 ఈ రేషియోని బ్యాలెన్స్ చేసుకుంటూ మంచిగా బాడీకి ప్రోటీన్ సరైన మోతాదులో ఇస్తూ క్యాలరీ డెఫిసిట్ అనేది మెయింటైన్ చేస్తూ పిఎంఆర్ కన్నా తక్కువ క్యాలరీస్ ఎప్పుడైతే తీసుకుంటూ ఉన్నామో ఆ బ్యాలెన్స్ అనేది ఫ్యాట్ ఎనర్జీగా కన్వర్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. సెడెంటరీ లైఫ్ స్టైల్లో బాడీ నుంచి, మైండ్ నుంచి, లెగ్స్ వరకు కూడా ప్రతిదీ కూడా ఇష్యూస్ అనేది పెరిగిపోతూ ఉన్నాయి. మైగ్రేన్ కావచ్చు, సైనస్ కావచ్చు, హార్ట్ ఇష్యూస్ కావచ్చు, లివర్ ఇష్యూస్ కావచ్చు, కిడ్నీస్ ఇష్యూస్ కావచ్చు, గ్రౌట్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఆర్థరైటిస్ ప్రాబ్లం కావచ్చు. ఇలా ప్రతి ఇష్యూ కూడా డయాబెటీస్, థైరాయిడ్, ఇన్సులిన్ సక్రమైన పద్ధతిలో పనిచేయలేకపోవడం, ఈ ఇష్యూస్ అన్నీ కూడా ఇంటర్ రిలేటెడ్ టు ఒబేసిటీ. లైఫ్ స్టైల్ని యాక్టివ్గా ఉంచడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. టైం టు టైం స్లీప్ తీసుకోవాలి. అన్కాన్షియస్గా పడుకోకూడదు. 7 to 8 అవర్స్ డైలీ స్లీప్ అనేది ఇస్తూ ఉండాలి. సెడెంటరీ లైఫ్ స్టైల్కి దూరంగా ఉండాలి. బాడీకి మంచి హైడ్రేషన్ ఇస్తూ ఉండాలి. ఎక్సర్సైజ్ చేయకుండా బాడీ అనేది ఎప్పుడు కంట్రోల్లోకి రాదు. ఎక్సర్సైజ్ చేయలేని వ్యక్తులు కనీసం క్యాలరీ రూపంలో అయినా కనుక ఫుడ్ని తగ్గించి బాడీని మెయింటైన్ చేసుకోగలిగితే చాలా వరకు మనం ఊబకాయం నుంచి బయటకు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఓవర్ వెయిట్ అనేది క్యాలరీ డెఫిసిట్ ద్వారా అయినా జరగాలి, లేదంటే ఎక్సర్సైజ్ ద్వారా జరగాలి. కానీ ఈ పద్ధతిలో మనం చేసే కొన్ని పొరపాట్లు ఏంటి అంటే కనుక ఎక్కువగా ఫుడ్ని స్కిప్ చేస్తూ ఉండడం. ఎప్పుడైతే ఫుడ్ని స్కిప్ చేస్తూ ఉంటామో ఎంటీ క్యాలరీస్ పెరిగిపోయి బాడీలో ఫ్యాట్ కంటెంట్ అనేది పెరిగిపోతూ ఉంటుంది, మజిల్ డౌన్ అయిపోతూ ఉంటుంది. సో ఎట్టి పరిస్థితుల్లోనూ ఫుడ్ని స్కిప్ చేయకూడదు. తీసుకునే ఆహారం న్యూట్రిటివ్గా తీసుకోవాలి, బ్యాలెన్స్డ్గా తీసుకోవాలి, సమతుల ఆహారం తీసుకోవాలి, క్యాలరీ డెఫిసిట్ మెయింటైన్ చేస్తూ ఉండాలి, వీలైనంత వరకు ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి, స్లీప్ అనేది బెటర్గా ఉంటూ ఉండాలి, స్ట్రెస్కి దూరంగా ఉండాలి, హైడ్రేషన్ అనేది బెటర్గా ఇస్తూ ఉండాలి. ఇలా బాడీని ఒక క్రమ పద్ధతిలో మనం చిన్నగా మార్చుకుంటూ కనుక ముందుకెళ్తే కనుక ఒబిసిటీ నుంచి బయటకు రావడం అనేది ఈజీనే అవుతుంది. సరైన న్యూట్రిషనిస్ట్ని సంప్రదించి క్యాలరీ పరంగా ఫుడ్ ప్లేట్ని బెటర్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరు ఇలాంటి మంచి మంచి విషయాలు నా నుంచి తెలుసుకోవడానికి నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.